హీరోగా కొనసాగినా లేకున్నా కానీ సినీ రంగంతో తన అనుబంధాన్ని కొనసాగించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నాడు. నిర్మాతగా మరియు వరుసగా సినిమాలు నిర్మించాలని పవన్ ఎప్పటి నుంచో ఆలోచన చేస్తున్నాడు. అయితే సినీ నిర్మాణం అంటే మాటలు కాదు, ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది అనేది పర్యవేక్షించుకోవాలి. లేదంటే ఖర్చులు మితిమీరిపోయి మొదటికే మోసం వస్తుంది. కానీ తనకుండే పనుల వల్ల సెట్స్లో ఉండి అన్ని చూసుకోవడం పవన్ వల్ల జరిగే పని కాదు. దీంతో తన సంస్థని మొదలుపెట్టి ఎవరైనా నమ్మకస్తుని ఆధ్వర్యంలో దానిని ముందుకు తీసుకెళ్లాలని పవన్ యోచిస్తున్నాడు. అయితే అందుకు తగిన వ్యక్తి ఎవరనేది పవన్ కి అంతు చిక్కడం లేదు. తన స్నేహితుడు శరత్ మరారికి ఆ పనులు అప్పగించాలని అనుకున్నాడు. కానీ చూస్తుంటే పవన్ కి ఆయనపై పూర్తిగా గురి కుదిరినట్లు అనిపించడం లేదు. అందుకే ఎప్పుడో లింక్ తెంచేసుకున్న బండ్ల గణేష్ ని మళ్లీ పిలిపించాడు. ఒకప్పుడు తనకి నమ్మిన బంటులా పనిచేసిన బండ్ల గణేష్తో పవన్ కి అభిప్రాయ భేదాలు వచ్చాయి. కానీ వాటిని మర్చిపోయి మళ్లీ గణేష్ ని తన దగ్గరకు పిలిపించుకున్నాడు. తరచుగా బండ్ల గణేష్ పవన్ ని కలుస్తున్నాడు. కానీ ఇంకా అతడికి పూర్తి బాధ్యతలైతే ఇవ్వలేదు. లాభాపేక్ష లేకుండా నిస్వార్థంగా పనిచేసే సమర్థుడి కోసం పవన్ అన్వేషణ అయితే ఇంకా కొనసాగుతోంది. మరి ఫైనల్ గా పవన్ కి ఎవరిపై నమ్మకం కుదురుతుందో, ఈ బృహత్తర కార్యాన్ని ఎవరి భుజాలపై పెడతాడో చూడాలి.